తెలంగాణ హోంగార్డ్ జేఏసీ నాయకులు మంత్రి కేటీఆర్ను కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. వేములవాడ పర్యటనలో ఉన్న మంత్రిని కలిసి చనిపోయిన కుటుంబాలకు వెంటనే ఉద్యోగాలు కల్పించాలని, హోంగార్డులకు డబుల్ బెడ్రూమ్లు అందజేయాలని, రెగ్యులరైజ్ చేసి తమను ఆదుకోవాలని కోరారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చాడని, దానిని నెరవేర్చాలని తెలంగాణ హోంగార్డ్స్ అసోసియేషన్ అధ్యక్షులు సకినాల నారాయణ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. సకినాల నారాయణ ఈరోజు సుందరయ్య విజ్ఞాన భవన్లో మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హోంగార్డులందరూ కూడా ప్రతి ఒక్క జిల్లా నుంచి ఒక 5గురిని తీసుకుంటూ ఒక జేఏసీ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ జేఏసీ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మరి చనిపోయిన కుటుంబాలకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా కోర్టు నుండి వచ్చిన వాళ్ళకు కూడా వెంటనే కోర్టు ఆర్డర్ తీసుకొచ్చుకున్న వాళ్ళకు కూడా వెంటనే ఉద్యోగాలు కల్పించాలని. ముఖ్యంగా ఏంటంటే మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గతంలో అసెంబ్లీ సాక్షిగా పర్మనెంట్ చేస్తా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రగతి భవన్లో కూడా మరి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేస్తా అని చెప్పేసి కూడా ఈ చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఇవి కూడా అమలు కాలేదు. ముఖ్యంగా ఏంటంటే కార్యనిర్ణయ నియామకం, చనిపోయిన కుటుంబాల వాళ్ళు రోడ్డు మీద పడి నానా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా కోర్టు నుండి అయితే ఎవరైతే ఆర్డర్ తీసుకొని వచ్చిందో మరి వాళ్ళకి ఈవెంట్స్లు పెట్టేసి అధికారులు ఒక సర్కులర్ తీసి మరి వాళ్లకు ఫెయిల్ చేయడం జరిగింది. కాబట్టి రాష్ట్ర డీజీపీ గారికి ఈ సందర్భంగా నేను కోరుకునేది ఏంటంటే, గతంలో ఏదైతే సర్కులర్ పెట్టడం జరిగిందో ఆ సర్కులర్ను వెంటనే రిటర్న్ తీసుకోవాలని చెప్పేసి, హోంగార్డులకు డ్యూటీ తీసుకోవాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రిటైర్మెంట్ అయిన వాళ్లకు మరి దగ్గర ఒక్కొక్కరు 10-15 సంవత్సరాలు చేసి రిటైర్మెంట్ కావడం జరుగుతుంది. వారికి కేవలం ఒక 150 రూపాయలు లేకపోతే 250 రూపాయలతో తిరిగి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. కనుక వారికి బీసీ అండ్ ఎస్సీ దళిత బంధు అని చెప్పేసి ఏదైతే విధంగా మరి మన ముఖ్యమంత్రి వారు చెప్తా ఉన్నారో అదేవిధంగా హోంగార్డులకు 10 లక్షలు ఇస్తే తప్పేంటి అని చెప్పేసి ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. కాబట్టి గతంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు డబుల్ బెడ్రూమ్ ఇస్తా హోంగార్డులందరికీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క హోంగార్డుకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పేసి చాలామంది కిరాయిలలో ఉండి నానా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి దీన్ని మరి ముఖ్యమంత్రి వర్యులు స్పష్టంగా పరిశీలించాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చే నెల మరి రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు, కాబోయే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకు 60 కాకుండా 60 సంవత్సరాలు పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి ప్రతి ఒక్క జిల్లా నుంచి 5 ఏదైతే జేఏసీ కమిటీ ఏర్పాటు చేసినామో రేపటి నుంచి మరి రాష్ట్రంలో హోంగార్డ్ అందరూ కూడా రేపు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు అంబేద్కర్ రాజ్ ముందు మరి పాలాభిషేకం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా జేఏసీ పిలుపునివ్వడం జరుగుతుంది.